మళ్ళీ చెప్తా మమ్మీ. సో హాయ్ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా. సో వచ్చేసిన మీ కోతినైతే వచ్చేసిన గైస్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మల్లికా రాఘవేందర్. సో ఈరోజు ముచ్చటేంది అనుకుంటారా? ముచ్చటేంది ఆల్రెడీ మీరు తమిళలో చూసే వచ్చారు కదా. ఇక మమ్మీ వాళ్ళు దుబాయ్ పోతురు అనమాట. ఇక నేను 2 daysలో అయితే కాలేజ్కి రిటర్న్ అయిపోతున్నా. ఇక నేను కూడా అసలు నేను ఎక్కువ డేస్ ఉంటుండే ఇక్కడ, వీళ్ళు పోకపోతే ఇక సడన్గా టికెట్లు బుక్ చేసిరు. అంటే మా బుడ్డిదాని బర్త్డే ఉంది, చిన్న మితాక్షి బర్త్డే ఉంది. సో వీళ్ళు అంటే ఇక నన్ను కూడా రమ్మని ఉండే. అసలు నేను కూడా పోతుండే కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఫ్రెండ్స్తో పోతావు అంటే ఇక నా ఏజ్ వాళ్ళతో ఎంజాయ్ చేసేది వేరుంటుంది, ఈ ముసలితో ఎంజాయ్ చేసేది అట్లానే ఏం కాదు. కానీ నాకు ఫస్ట్ రిక్వెస్ట్ చేసింది తెలుసా, నేను 1 month నుంచి ఇక అట్లాంటి రిక్వెస్ట్ చేసారు. ఇక నాకు రాసేడు ఉంటాయి, ఇక నాకు మస్తు ఉంటాయి గాయస్. నాకు ఒక 1 week పోతేనే ఇప్పుడే ఇన్ని పడితే నన్ను ఎత్తిపైన రాసుకునేటి. నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని. అంటే ఫ్రెండ్స్తో దుబాయ్ వెళ్ళామంటే మమ్మీ నువ్వు ఫ్రెండ్స్తో దుబాయ్ వెళ్ళాలా అని అడుగుతుంది కూడా, అంత ఫాస్ట్గా ఉంటుంది. అంటే మాతో రావడానికి మాత్రం ఆమెకి ఇంట్రెస్ట్ లేదు. ఇక ఫ్రెండ్స్ వేరే, మా భయాలు వేరే ఉంటారు, మా ఏమంటారు మా ఫిమేల్ ఫ్రెండ్స్ వేరు ఉంటారు కాబట్టి ఇక వాళ్ళతో ఎంజాయ్ చేసేది అలాగ ఉంటుంది భయ్య. ఇక అట్లానేసి అట్లానే మమ్మీని కూడా తీసుకోపోతా గైస్. ఇక వీళ్ళు పోతురు కదా, ఇక వీళ్ళల్లో పోయి నేను ఏం ఎంజాయ్ చేస్తాను అంటే పోవాలని ఉండే. కానీ ఇక నా ఏజ్ వాళ్ళు నేను ఒకదాన్నే ఉన్నా కాబట్టి ఇక నాకు కూడా అంత, మేము కూడా యూతే కదా మమ్మీ, నా యూత్ ముసలోళ్ళు మీరు. కానీ సో ఇక వీళ్ళు పోయి ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇక లెట్ దెమ్ ఎంజాయ్. మళ్ళీ 24th కొత్త నేను ఛాన్స్ దొరికితే ఇంటికి వచ్చుడే మనది, మనం అటెండెన్స్ ఏం చూసుకోం. 5-6 days ఉండేది. నేను అప్పటికి ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ మమ్మీ నాకు ఇంట్రెస్ట్ లేదు, మమ్మీ నాకు ఇంట్రెస్ట్ లేదు, మమ్మీ కాల్ చేయదంట గైస్. అడిగిపోతే జస్ట్ వాట్సాప్ లో అంటే ఇక అక్కడ వీళ్ళని బట్టి చేస్తా అని చెప్పిన నేను. ఎందుకంటే ఏమే కాల్ చేయండి ఉండదు, ఫస్ట్ వెంటనే ఫోన్ చేస్తా, మమ్మీ ఇక్కడ ఉన్నా ఏయ్ డబ్బులు పైసల కోసం ఫోన్ చేస్తా అనుకుంటారు మమ్మీ. నేను పైసల కోసం కాదులే, ప్రేమతోటే చేస్తుంది. కానీ అట్లా చెప్తున్నా నేను. ముందే ఎందుకు చెప్తున్నా అంటే అంటే ఆమె తక్కువ మరి ఏ టైంకి గుర్తొస్తే ఆ టైం నైట్ 3 గంటలకు కూడా ఫోన్ చేస్తాం, నిద్ర పట్టకపోతే తెలుసు అట్లా చేస్తుందాం. సో అట్లా ఉంటుంది అనమాట. గుర్తు ఏమంటది అంటే మమ్మీ గుర్తొస్తాను మమ్మీ అంటది. ఇప్పుడు హాస్టల్లో ఉండి కొన్ని రోజులు ఉంటే ఒక 10-15 రోజులు కాగానే కథం ఫోన్ చేసినట్టు మమ్మీ గుర్తొస్తాను మమ్మీ అట్లా మమ్మీ ఇట్లా మమ్మీ అంటూ ఉంటుంది అనమాట. సో ఇంకా ఆమె కూడా అంతటా ఆమె సెటిల్ అయ్యే ఏజ్కి వచ్చింది కాబట్టి, అంత మెచ్యూరిటీ ఉంది కాబట్టి హాస్టల్లో మంచిగానే ఉంటుంది, మంచిగానే ఎంజాయ్ చేస్తుంది. నాకు ఇంటర్ నుంచి అలవాటు కదా, ఇక నాకు అలవాటు అయిపోయింది. కాకపోతే ఇక మమ్మీ గుర్తొస్తుంది కదా సూకే. నీకేం గుర్తురానట్టు ఏకమ్మ, నీకు గుర్తురానా అసలు? అది వాళ్ళకి తెలుసులే కానీ నా గురించి నువ్వేం చెప్పకు, నీ గురించి నువ్వు చెప్పుకో. సో అదే ఇంకా అందుకని చెప్పేసి ఆమె చాలా అసలు 100కి 100% నేను ట్రై చేసిన ఆమెని తీసుకెళ్ళడానికి. కానీ అసలు ఆమె ఇంట్రెస్ట్ చూపించలేదు. లేదు మమ్మీ మీతో పాటు వచ్చి నేను ఏం చేస్తాను, నా ఏజ్లు కూడా ఎవరు లేరు కదా మమ్మీ, నేను ఒకదాన్ని. మరి ఏం చేస్తా, ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా నేను పోనా, కి గట్ల గిట్లా పోతా, స్టార్ బక్స్ దట్స్ ఇట్. నేను అంతకు మించి ఐదో మాల్స్ కి మాత్రం షాపింగ్ చేయడానికి వెళ్తాం, అది మాత్రం బాగా ఇంపార్టెంట్ అనమాట. అంతే ఇక నేను అంతకు మించి ఇక నేను వేరే దానికి కూడా పోనా. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండదు చెప్పాలంటే, నేను నా పనులు చూసుకొనికే పోతాను. నాకు ఎప్పుడైనా మూడ్ బాగాలేకపోతే అట్లా కెఫే గట్ల గిట్లా పోతా. కానీ అంతే, అంతకు మించి నేను వేరే దాని మీద కూడా నేను ఇంట్రెస్ట్ చూపియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో కెఫే పోయినా ఒక కాఫీ తాగేసి వచ్చిన కథం, ఆడ పీస్ కోసం పోతా వచ్చిన కథం ఇక సెట్. కెఫేకి వెళ్ళినప్పుడు కాఫీ తాగుతావు కదా మమ్మీ, ఎంత అది చెప్పు మమ్మీ? ఫ్రాపే, అది ఫ్రాపే. ఎంత ఫ్రాపే ఉంటుంది, 400 ఉంటుంది. ఎందుకు మమ్మీ, ఒక్క 2 రూపాయలు కాఫీ పొడి ప్యాకెట్ కలుపుకొని చిక్కటి పాలతో కలుపుకుంటే ఎంత బాగుంటుంది. నిజంగా మా మమ్మీ చేసేదాని ముందు ఫ్రాపే కూడా వానికి రాదు. కోల్డ్ కాఫీ చేస్తుంది మా మమ్మీ, వేరే చేస్తుంది. ఆ ఫ్రాపే కూడా వానికి రాదు. నేను దుబాయ్ వెళ్తా కదా, దుబాయ్ వెళ్ళినప్పుడు ఇక ఎట్లయినా రీతుని చాలా మిస్ అవుతా నేను. యాక్చువల్లీ రీతు వస్తే బాగుండు, నేనైతే హ్యాపీగా ఉండేదాన్ని రీతు వస్తే. కానీ ఇక రాను మమ్మీ, ఇంట్రెస్ట్ లేదు మమ్మీ, ఎక్కువ నన్ను ఫోర్స్ చేయకు అని చెప్పి అన్నది. ఇంకొకటి ఇక వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఫారెన్ ట్రిప్ వెళ్దాం మమ్మీ నెక్స్ట్ అని చెప్పేసి అన్నదనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇంకోటి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఆ ఏజ్ వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఉంటే ఫ్రెండ్స్తో వెళ్ళేదైతే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అన్నదనమాట. ఇక నేను కూడా అర్థం చేసుకున్నా, సరే ఇంకా ఎందుకులే అంత ఫోర్స్ చేయడం అని చెప్పేసి. కానీ ఇక ఆమె మిస్ అవుతుంది, నేను మిస్ అవుతా. ఇక నేను వీడియోస్ పెడతా ఉంటాను కదా, వీడియోస్ పెట్టినప్పుడు చాలా మంది మీరు అడుగుతారు. సో అందుకే నేను క్లారిటీ ఎందుకు ఇస్తున్నా అంటే, ఇప్పుడు రీతు ఎందుకు రాలేదు దుబాయ్, రీతుని ఎందుకు తీసుకోపోలేదు అని అడుగుతూ ఉంటారు మీరు, 100 questions వేస్తారు. సో అందుకే ముందే క్లారిటీ ఇచ్చేస్తే అయిపోతుంది కదా మీకు అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తాను అనమాట. ఎక్కువ ల్యాగ్ చేయాలనుకోవట్లేదు మేము, షార్ట్ కట్లో మేము చిన్న వీడియో చేసి పెట్టేద్దాము,
మీకు ఒక మళ్ళీ క్లారిఫికేషన్ అడగకురి రీతు ఏది రీతు నేను వాళ్ళ పాపం ఏడికి పోయినా నేను లేకుండా ఏడికి పోయినా పాపం వాళ్ళని జావ కొడతారు సూరత్ వెళ్ళినామా, బెంగళూరు వెళ్ళినామా, దానికంటే ముందు మీరు తిరుపతి ఏం అనుకోకూరి ఏ ఫ్యామిలీ ఫంక్షన్ కైనా వీళ్ళే అటెండ్ అవుతారు. కార్ ఉన్నప్పుడు కూడా రాలేదు. ఆ రోజు ఎంత మంది అడిగినరు, మమ్మీ నువ్వు ఎందుకు రాలేదు, మేము ఎంత రిక్వెస్ట్ చేసినా నేను నాకు రాబుద్ది కాదు అంతే బాగా. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాత్రం మంచి ఎంజాయ్ చేస్తుంది. ఫ్రెండ్స్ తో నేను పోయేది చెప్తున్నా 3-4 ప్లేసెస్ కి పోతా గంతే. నేను అదే మళ్ళీ రొటీన్ గా పోతా, కెఫేకి పోతా గంతే. కెఫేకి ఇంకేడికి మమ్మీకి చెప్పి పోతా నేను అన్ని, మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను. నిమిషానికి ఫోన్ చేసి చంపుతా. ఎవరైనా పేరెంట్స్ కాల్ చేసి వాళ్ళకి కాల్ చేసి చంపుతా. నేను ఈమెకే ఫోన్ చేసి చంపుతా. నేను నాకు ఫోన్ కట్ చేయాలని స్విచ్ ఆఫ్ చేస్తాను మమ్మీ. అట్లా చేస్తా నేను బయటికి. నేను ఏమంటానంటే ఆమెకి, నువ్వు ఫోన్ చేయకు, నాకు చెప్పి వెళ్తాను కదా, నాకు ఊక ఫోన్ చేయకు. అదంతా ఇన్ఫార్మ్ చేయాలి మా మమ్మీకి, మళ్ళీ నా పైన డౌట్ రావద్దు. సో అట్లా వీడియో కాల్ చేస్తా ఉంటా. నాకు డౌట్ ఉండదు మమ్మీ, నేను మా మమ్మీకి అన్ని చెప్తా గైస్. డౌట్ కాదు కానీ మామూలుగా ఎట్లా చూసుకుంటారు అంటే గైస్, నిజంగా చెప్తున్నా, అమ్మాయి లెక్క నన్ను ఏడా చూడరు తెలుసా, మొత్తం అబ్బాయి లెక్క పెంచిరు నన్ను. అంటే ఇక నేను వాళ్ళ నమ్మకాన్ని కూడా ఓడగొట్టా. ఎట్లా అంటే ఏడికి పోయినా పంపిస్తాను నన్ను బయటికి. అంత ధైర్యం ఉంటుంది మా మమ్మీకి. ఇది చూసుకుంటది ఏమైనా అనేసి ఆ నమ్మకం ఉంటది. సో గట్లా. నెక్స్ట్ ఎక్కడమ్మా ప్లాన్? నెక్స్ట్ ఎక్కడ పోతాను? వండర్లా ప్లాన్ చూడండి. నేను దుబాయ్ వెళ్ళే ముందే ప్లాన్ చేసుకుంది. వండర్లా పోతున్నా రేపు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మంచి ఎంజాయ్ చేస్తుంది. నేను రమ్మని చెప్పిన గైస్, మీ ఫ్రెండ్స్ లో నేను వచ్చి ఎంజాయ్ చేస్తా అంటున్నా. నేనేం చేయాలి మరి? వీళ్ళు ఫ్రెండ్స్ ఎంజాయ్ మీవి అన్ని ఫోన్లు మొబైల్స్ అన్ని పట్టుకొని ఉండాలా, లేదంటే గొడుగు పట్టుకోవాలా మీకు వచ్చి? గైస్ నేను ఫ్రెండ్స్ కి ఇచ్చే ప్రియారిటీ ఫ్రెండ్స్ కి ఇస్తా, మమ్మీకి ఇచ్చే ప్రియారిటీ మమ్మీకి. సిటీ పోతే ఎంజాయ్ ఉండదు కదా. ఎందుకు ఎంజాయ్ ఉంటుంది మమ్మీ? మా మమ్మీ కూడా నా బెస్ట్ ఫ్రెండ్. అట్లా నేను వచ్చింది అనుకో, మీ ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు మీరు కలిసి ఉంటారు కదా మమ్మీ, మీ ఏజ్ వాళ్ళు అందరు కలిసి. అయితే నాకు నువ్వు ఇంపార్టెంట్. ఏం కాదు, అవసరం లేదు, నువ్వు వెళ్ళి రా మంచి ఎంజాయ్. కానీ వండర్లా ఎక్కడో కాదు, మాకు దగ్గరే. ఇక్కడ నుంచి 40 minutes. మొన్న ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళినాం, మొన్న ఒక వీడియో పెట్టినాం కదా. మేము వెళ్ళినప్పుడు దారిలోనే వండర్లా చాలా ఒక 15-20 minutes లోనే వచ్చేసింది మా ఇంటి దగ్గర నుంచి. కానీ ఏమోలే 40 minutes అంటే మరి ఎట్లా చూపించిందో కానీ లొకేషన్ లో. కాకపోతే ఫేస్ మాత్రం అంతా ట్యాన్ అయిపోతుంది ఆ వాటర్ లో అంతా బ్లీచింగ్ పౌడర్ సంథింగ్ ఏదో వేస్తారు. సో దానివల్ల ఫేస్ అంతా పాడవుతుంది అనమాట. సో ఇదంతా వదిలిపెట్టండి. సో నేను ఎందుకు మీకు క్లారిటీ ఇద్దామని అనుకున్నా అంటే, నేను ఏదైనా వీడియో పెట్టిన అనుకోండి, రీతు లేదు అంటారు. సో నాకు మస్తు బాధ అనిపిస్తుంది. మళ్ళీ నాకు గుర్తు చేయకండి అట్లా అని. అయ్యో రీతు లేదంటే, అయ్యో నిజంగానే రీతు ఉంటే అడగకండి. నేను రాలేకపోయినా అనుకోరి, నేను అసలు నాకు ఇంట్రెస్ట్ లేదనేసి అనుకోరి, ఏ వీడియో అయినా నేను లేకుండా వేసిరా అనుకోరి, బయటికి పోయి ఒక్క ఫంక్షన్కి రా మమ్మీ అంటే ఒక్క ఫంక్షన్ కూడా రాదు. ఫంక్షన్కి వెళ్ళిన దగ్గర కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ వాళ్ళు అందరు ఫ్యాన్స్ అయ్యి మాకు అందరు అడుగుతారు, రీతు రాలేదా. మొన్న ఒక శ్రీమంతంకి వెళ్తే కూడా అక్కడ కూడా అందరూ వచ్చి రీతు రాలేదా. అప్పుడు రీతు ఎగ్జామ్స్లో ఉంది అప్పుడు కాలేజ్లో. సో ఇంకా ఏం చెప్పాలి, ఈమెకేమో అర్థం కాదు చెప్తే. అందరు అడుగుతూ ఉంటారు. మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు, సూరత్ వెళ్ళినప్పుడు, ఎయిర్పోర్ట్లో కూడా అందరూ మనకి బోర్డింగ్ పాస్ ఇచ్చేటోళ్ళు వాళ్ళు కూడా అందరూ రీతును ఫాలో అవుతానంట. అందరూ రీతు వాళ్ళ మమ్మీ కదా. మీరు కాలేజ్ బంద్ చేసి ఫంక్షన్ లకు దీనికి పోతారు. నేనేమో అది అన్ని బంద్ చేసి, నాకు కాలేజ్ నచ్చదు, ఏది నచ్చదు. నాకు సపరేట్ సిరీస్ టీవీలో సిరీస్ పెట్టిన ఆ బెడ్ సోఫా వచ్చి పెట్టాలి. ఆడ టీవీ చూసినప్పుడు ఒక స్పెడ్స్ ఇవ్వాలి, టీవీ సిరీస్ పెట్టిన అంతే. నాకు ఈ ఇష్టం అంతే. ఇక నాకు అంతకు మించి ఇంట్రెస్ట్. నాకు పీస్ ఇష్టం గైస్, నాకు మైండ్ కి పీస్ రిలీఫ్ ఇష్టం అంతే. ఎప్పుడైనా రేర్గా బయటికి పోవాలనిపించినప్పుడు పోతా నేను అంతే. సో అది అంతే, ఇంకేం లేదు. ఇంకా వీడియోలో చెప్పాలనుకుంది కూడా ఏం లేదు. ఇక బ్యాగులు కూడా అన్నీ రెడీ అయిపోయినాయి. సూట్ కేస్ అయితే అంతా రెడీ అయిపోయింది. అసలు ఇది ఇప్పుడు 3వ మళ్ళీ. మొన్న బెంగళూరు వెళ్ళినాము, సూరత్ 2 సార్లు వెళ్ళినాము, ఇప్పుడు మళ్ళీ దుబాయ్. ఇంకొక ఎక్కువ లగేజ్ ఏం తీసుకెళ్ళట్లేము. ఒక పెద్ద సూట్ కేసు ఒకటి, ఒక చిన్న 2 బ్యాగులు తీసుకెళ్తున్నాం అంతే. మెయిన్ ఏంటి తెలుసా, ఈ వీడియో కింద కామెంట్ ఏం పెడతారు తెలుసా, రీతు ఇంకొకసారి మమ్మీ రమ్మన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళు రీతు అని ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చూసి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకూరి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరు. మెయిన్ థింగ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఇట్లా క్లిక్ చేస్తే, బెల్ ఐకాన్ నా స్లాంగ్లో చెప్తా, గంటేసి మళ్ళీ గట్టిగా కొడితే మీకు నేను చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫై అవుతుంది. సో మీరు చూసుకోవచ్చు వీడియోస్. సో అందరికి ఉంటా గాయస్, ఉంటాం అలా. బాయ్.